పేరు జ్యోతిర్మయి. నేను కూడా మీలాగే పిల్లలకి తెలుగు నేర్పించాలనుకుంటున్నారు కదా! 17 ఏళ్ల క్రితం మా బాబుకి తెలుగు నేర్పించాలనుకున్నాను. అయితే అప్పట్లో ఇలా తెలుగు బడులవి లేవు. దాంతో తనకి, తన ఫ్రెండ్స్ ఒక 10 మందికి కలిపి ఇంట్లోనే పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. తర్వాత సంవత్సరానికి 17 మందయ్యారు. ఆ తర్వాత 30, ఆ తర్వాత 50. ప్రస్తుతం షార్లెట్ పాఠశాలలో 200-250 మంది పిల్లల వరకు తెలుగు నేర్చుకుంటున్నారు. 30 మంది టీచర్లు పాఠాలు చెప్తున్నారన్నమాట. ఈ 30 మంది ఎవరో కాదండి. మీలాగా రిజిస్టర్ చేసుకున్న పేరెంట్స్ అన్నమాట. ఈ టీచర్స్‌కి కానీ, నాకు కానీ ఎవరికీ టీచింగ్ క్రెడెన్షియల్స్, తెలుగు భాష మీద మాస్టర్ డిగ్రీస్ లేవండి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చు. పిల్లలకి తెలుగు నేర్పించాలనే తపన ఉందన్నమాట. ఈ సంవత్సరం మన పాఠశాలలో 99 మంది ఇవాల్టికి రిజిస్టర్ అయ్యారు. అయితే టీచర్లు 8 మందే ఉన్నారు. డేవిడ్సన్‌లో ముగ్గురు, కాంకాడ్‌లో ముగ్గురు, వర్చువల్ టీచర్ ఒకళ్ళు, వాలంటైన్‌లో ఒకళ్ళు. ప్రతి సంవత్సరం పిల్లలు ఇలాగే 100-120 మంది పిల్లల వరకు రిజిస్టర్ చేసుకుంటారు. ఏ పిల్లల్ని కూడా మనము క్లాస్ లేక వెనక్కి పంపించలేదండి. అంటే టీచర్ మీటింగ్ రోజు మాట్లాడి, టీచింగ్ ఎలా ఉంటుందో అని చెప్పినప్పుడు అప్పటికప్పుడు సైన్ అప్ అవుతారనమాట. అయితే అక్కడ చెప్పే ముందుగా మీకొకసారి అసలు పాఠాలెలా ఉంటాయి, పాఠ్య ప్రణాళిక అంటే లెసన్ ప్లాన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎందుకంటే ఈ లెసన్ ప్లాన్‌లో ఉండే ఈజ్ వల్లే ఇంతమంది పాఠాలు చెప్పడం వాళ్ళకి తేలికవుతోంది. పాఠాలు చెప్పడంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి మీకు పాఠాలు, పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళిక చూపిస్తాను. ఇది మొదటి తరగతి పాఠాలండి. ఇది మూడో పాఠం. ఈ మూడో పాఠం ఒకసారి పాఠం చూపిస్తాను మీకు. ఈ పాఠంలో మొదటగా సంభాషణ ఉంటుంది. పేరెంట్‌కి, చైల్డ్‌కి, తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య సంభాషణ అన్నమాట. ఈ సంభాషణ ఒక సందర్భం చెప్పి ఈ ఈ సందర్భం ఏంటంటే పిల్లలు మా అమ్మ మా నాన్న అడుగుతున్నారు వాళ్ళ బాబుని. ఎలా ఎలా ఏం నేర్చుకున్నావు? క్లాస్‌లో ఏం జరుగుతోందనమాట. దాని గురించి ఉన్న సంభాషణ. ఇలాగ బొమ్మలు చూపిస్తూ చెప్పడం. ఈ పదాలు పరిచయం చేయడం, పిల్లలతో పలికించడం. ఇట్లాగే చదవడం. అప్పటి వరకు నేర్చుకున్న అక్షరాలు చదవడం, మాట్లాడడం. ఆ పదాలు ఏవైతే ఉన్నాయో పైన, ఆ పదాలతోటి వాక్యాలు చెప్పడం అన్నమాట. గోడ, కిటికీ, ఇల్లు. ఆ తర్వాత రాయడం. ఇదండి పాఠం. ఇక ఉపాధ్యాయులు ఈ పాఠం ఎలా చెప్తారో చూద్దాం మనం. మొదట బొమ్మల్ని చూపిస్తూ పేర్లు చెప్పడం. ఆ తర్వాత ఇంకో అక్షరాలు బోర్డ్ మీద రాసి చెప్పడం. సాధ్యమైనంత వరకు పదాల అర్థాలు తెలుగులోనే చెప్పాలని చెప్తామనమాట. ఇప్పుడు ఉడుత, ఊయల పదాలున్నాయనుకోండి. ఉడుత ఫోనిక్స్. కుక్క, నువ్వు ఈ పదాల్లో ఊ శబ్దం. కూర, పూలు ఈ పదాల్లో ఊ శబ్దం ఉంది. ఇది. ఆ తర్వాత సంభాషణ అంతా చెప్పించటం. ఆ తర్వాత డిక్టేషన్. తర్వాత చెప్పాల్సింది పదాలుంటాయి గదా! మాట్లాడే పదాలతో పిల్లలతో వాక్యాలు చెప్పించడం. ఇవి ఇంటి దగ్గర నేర్చుకొచ్చినవే ఇక్కడ చెప్తారనమాట. హోంవర్క్ ఏం చేయాలో చెప్పడం. ఇవి కూడా మొదటి 4 వారాలు చెప్తాం. తర్వాత హోంవర్క్ అలవాటయిపోతుంది. క్లాస్‌లో ఇంకా ఒక కథ చెప్పడం, లేదా పిల్లల్ని మాట్లాడడం, తెలుగు మాట్లాడడమే ఎంకరేజ్ చేయడం. అదే విధంగా ఆ వారం ఇంకేమైనా పాఠాలే కాకుండా ఇంకేమన్నా చెప్తే అది కూడా లెసన్‌లో ఉంది. ఇలా ఉంటుందండి. పాఠాలు ఇందాక చెప్పాను కదా! ఒక గంట సేపు క్లాస్ ఉంటుందండి. అయితే మీరనుకోవచ్చు, మాకు లెసన్ ప్లాన్ ఇచ్చేసి ఓ 10 మంది పిల్లలుంటే, మా భారమంతా మాకే కదా! మాకెలా చెప్పాలి ఏంటి ఇప్పటి వరకు చెప్పలేదు కదా! అన్న సందేహం రావచ్చు. ఇవన్నీ చెప్పడానికే ఆగస్టు 29వ తేదీ 2-5 అనుకుంటాను. 3 గంటల సేపు టీచర్స్ వర్క్‌షాప్ ఉంటుందండి. పాఠాలు ఎలా చెప్పాలి? ఏ అక్షరాలు ఎలా పలకాలి? క్లాస్ ఎలా మెయింటైన్ చేయాలి? పేరెంట్స్‌కి ఏం చెప్పాలి? పిల్లలకి పాఠాలు ఎలా నేర్పించాలి? ఇవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేసుకుంటాం మనం. 10 ఏళ్ల నుంచి చెప్తున్న టీచర్స్ ఉన్నారు. 15 ఏళ్ల నుంచి చెప్తున్న టీచర్స్ ఉన్నారు. ఆ సీనియర్ టీచర్స్ వాళ్ళ ఇన్‌పుట్ ఇప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారనమాట. వాళ్ళు చెప్తారు. వాళ్ళ అనుభవాలు మీతో షేర్ చేసుకుంటారు. ఇంకా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ప్రతి క్లాస్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ అన్నమాట. ఈ మొదటి తరగతి టీచర్స్ అందరూ కూడా ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, సీనియర్ టీచర్స్ ఆన్సర్ చేస్తారు. ఇవే కాకుండా క్లాస్‌కి కోఆర్డినేటర్ ఉంటారు. ఈ క్లాస్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఎక్స్ టీచర్స్ అన్నమాట. మీకు క్లాస్ మెయింటెనెన్స్‌లో గాని, లేదా ఏదన్నా ఇబ్బందొచ్చింది దానికి కోఆర్డినేటర్‌తో మాట్లాడొచ్చు. ఎందుకంటే ఈ 17 ఏళ్ల నుండి చెప్తున్నాం కదా! చాలా చాలా చూసుంటాం. ఎలాగా పేరెంట్స్‌కి ఎలా చెప్తే అర్థమవుతుంది? వాళ్ళు ఇంటి దగ్గర హోంవర్క్ చేయించకపోతే ఏం చేయాలి? లేదు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి? హోంవర్క్ చేయించడంలో ఉన్న మెళకువలేంటి? ఇలాంటివన్నీ కూడా ఈ టీచర్ ట్రైనింగ్ దాంట్లో చెప్తామనమాట.
అంటే మీరు పాఠ్యాంశలో పేరెంట్సే పిల్లలకి నేర్పించుకుంటారండి చెప్పాలంటే. టీచర్ గైడ్ చేస్తారంతే. మీతో పాటు, మీ పిల్లలతో పాటు ఇంకో 10 మంది పిల్లలకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఇవన్నీ కూడా మేము రేపు పేరెంట్ మీటింగ్‌లోనే చెప్తాం. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాగా ఈ 90 మంది పిల్లలు రిజిస్టర్ అయ్యానన్నాను కదా! ఎవరు టీచర్ లేక ఇన్ని సంవత్సరాలుగా వెనక్కి వెళ్ళలేదండి. టీచర్‌లు అప్పటికప్పుడు సైన్ అప్ చేసేస్తారు. కాకపోతే ఒక్కటే ఇబ్బందేంటంటే, ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మీరు. నేను చెప్పగలనా లేదా? ఇలాగ ధైర్యం చేయగలనా లేదా? కమిట్మెంట్ ఇవ్వగలనా లేదా? ఇట్లాంటి సందేహాలన్నీ ఉంటాయన్నమాట. ఏ వ్యాక్సాలోనో లొకేషన్ ఓపెన్ అవుతుందనుకుందాం. ఆ పక్కన ఒక 20 మినిట్స్ డ్రైవ్ చేసుకొని పర్వాలేదని రిజిస్టర్ చేస్తారు. ఈలోగా ఆ దగ్గరలో ఇంకో క్లాస్ ఓపెన్ అవుతుంది. అరే! ఈ క్లాస్ ఇంకా దగ్గరగా ఉందని వస్తారనమాట. ఈ కన్‌ఫ్యూజన్ అంతా వెనక లేకుండా మీరు ఏ సందేహాలున్నా మేము చెప్పగలం కానీ మాకిలాంటి ఇబ్బందుంది. లేదు మేమసలు చెప్పగలమా లేదా? ఇలాంటివన్నీ కూడా మీకు పేరెంట్ మీటింగ్‌లో ఆహ్, సందేహాలేమన్నా ఉంటే చెప్తాం. అలా అని బలవంతం చేసి మీకు క్లాస్ ఇస్తామని కాదు. మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే చెప్తారు గానీ, మీరు ఈ వీడియో చూసి కొంచెం మీకు లెసన్ ప్లాన్ ఎలా ఉంటుంది, పాఠాలెలా చెప్తుంది అర్థం చేసుకుంటారని తయారు చేసామనమాట. సరే అండి. మనం అక్కడ కలుద్దాము. మీకు ఏ విధమైన సందేహాలున్నా మనం ముందుగా నిర్ణయించుకుంటే ఈ క్లాస్ అలొకేషన్స్ చాలా తేలికైపోతాయండి. మీకు టీచర్ కోఆర్డినేటర్ నంబర్ షేర్ చేస్తాము. వాట్సాప్ గ్రూప్‌లో కూడా పెడతామది. ఇప్పటి వరకు మీరు వాట్సాప్ గ్రూప్‌లో గనక చేరకపోతే దయచేసి వాట్సాప్ గ్రూప్‌లో ఉండండి. ఈ అలొకేషన్స్ వాటికి మీకు తేలిగ్గా ఉంటుంది. మీకు దగ్గర లొకేషన్ రావడానికి దీనికి కూడా వీలుగా ఉంటుందనమాట. ఓకే అండి. థాంక్ యూ మరి. మరి శనివారం కలుద్దామా? బాయ్.